ప్రార్థనా శ్లోకాలు. స్థిరబుద్ధి కలగడానికి ఓం నమఃశివాయ దేవాయ విష్ణవే ప్రభవిష్ణవే హరయే చ ఉమాపత్రే స్థితికాల కృతే నమః. ఓం నమఃశివాయ దేవాయ విష్ణవే ప్రభవిష్ణవే హరయే చ ఉమాపతే స్థితికాల కృతే నమః. ఓం నమఃశివాయ దేవాయ విష్ణవే ప్రభవిష్ణవే హరయే చ ఉమాపతే స్థితికాల కృతే నమః అని స్థిరబుద్ధి కలగడానికి ప్రార్థించవలసిన శ్లోకము. అలాగే సౌభాగ్య ప్రాప్తి కొరకు పఠించవలసిన శ్లోకము. ఓం వేణ్యాం వేణ ప్రదానేన మమ పాపం వ్యపోహతు జన్మాంతర్యేపి సదా మమ సౌభాగ్యం వర్ధతే. ఓం వేణ్యాం వేణ ప్రదానేన మమ పాపం వ్యపోహతు జన్మాంతర్యేపి సదా మమ సౌభాగ్యం వర్ధతే అంటూ సౌభాగ్య ప్రాప్తి కొరకు పఠించవలసిన శ్లోకం ఇది. అలాగే వాక్చాతుర్యము, మాటలు రావడానికి పఠించవలసిన శ్లోకం. ఓం స్మృతిశక్తి జ్ఞానశక్తి బుద్ధిశక్తి స్వరూపిణి ప్రతిభా కల్పనాశక్తిర్యా చ తస్మై నమో నమః. ఓం స్మృతిశక్తి జ్ఞానశక్తి బుద్ధిశక్తి స్వరూపిణి ప్రతిభా కల్పనాశక్తిర్యా చ తస్మై నమో నమః. సర్పదోష నివృత్తి కొరకు పఠించవలసిన శ్లోకము. ఓం నాగరాజాయ విద్మహే సర్పరాజాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్. ఓం నాగరాజాయ విద్మహే సర్పరాజాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్. లక్ష్మీ కటాక్షం కొరకు ప్రార్థించవలసిన శ్లోకం. బీజమంత్రాలు. ఓం ఐం ప్రీం శ్రీం లీం హం సౌః. ఓం ఐం ప్రీం శ్రీం లీం హం సౌః. ఓం ఐం ప్రీం శ్రీం లీం హం సౌః. జగత్ప్రసూత్యే నమః అని ప్రార్థించాలి.